సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే మాసంలో 12 రాసుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ప్రధానంగా ఈ 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, సంచారగతులను గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే 14 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక కుజగ్రహము ఈ మే మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధగ్రహము మే 6 వరకు మీనరాశిలో ఉండి 6 తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి 23వ తారీఖు వరకు అనగా మే నెల 23 వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే 23 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు. ఇక బృహస్పతి గురువు మే 14 వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రగ్రహము ఈ 2025 మే మాసం అంతా కూడా మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ 2025 మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక రాహువు మే నెల 18 వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల 18 తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అలాగే కేతుగ్రహము మే నెల 18 వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే 18 తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది. ఈ రకంగా 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు జన్మరాశిలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రధానంగా ఉన్న ఉద్యోగంలో బదిలీలకి అవకాశం కనిపిస్తోంది. నూతన అవకాశాలు కానీ వ్యాపార అభివృద్ధి కానీ లేకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ జరిగేటువంటి అవసరం కనిపిస్తుంది. 2025 మే మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 2025 మే మాసంలో షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 తర్వాత తృతీయ భావంలో వృషభ రాశిలోనికి ఆయన ప్రవేశించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు. నూతన ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో మరింతగా పదోన్నతులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశిలో మీనరాశిలోను అలాగే ద్వితీయమైనటువంటి మేషరాశిలోను ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల కుటుంబానికి కావాల్సిన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామికి మీరు సహకరిస్తారు. ఆమె సహకారం వల్ల లేక జీవిత భాగస్వామి సహకారం వల్ల మీరు ఆనందాన్ని ఆదాయాన్ని అందుకుంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో అనగా మీనరాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల శ్రీజన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విధి వినోదాల్లో పాల్గొంటారు. మే 18 తర్వాత కేతువు షష్టమ భావంలో సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యం కుదుటపడుతుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు ఈ మీనరాశి వారు. 2025 మే మాసంలో మీనరాశి వారికి సూర్య భగవానుడు అధికారపరమైనటువంటి అభివృద్ధిని సహకారాన్ని అందిస్తున్నాడు. బుధుడు ఆర్థిక అభివృద్ధిని వ్యాపార అభివృద్ధిని ప్రసాదిస్తున్నాడు. శుక్రుడు స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందిస్తున్నాడు. కేతువు రుణ రోగ శత్రు విముక్తిని ప్రసాదిస్తున్నాడు. ఈ రకంగా మీనరాశి వారికి 50 నుంచి 55% శుభలితాలు రావడానికి ఈ 2025 మే మాసంలో అవకాశం ఉంది. అయితే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు పంచమ భావంలో ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు, కొన్ని ఆలోచనలు కలిసి రాకపోవడం, భూ సమస్యలు, వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది.
జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశిలోను, ఆ తర్వాత చతుర్థ భావంలో మిథున రాశిలోను సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. కొంతమంది మంచివారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కొంతమంది పెద్దవారి సహకార లోపం కూడా ఇబ్బందిగా కనిపిస్తుంది. విద్యారంగంలో మీరు అనుకున్నంతగా మార్కులు తెచ్చుకోలేకపోతారు. ఇక లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో మీనరాశిలో ఈ నెలంతా సంచరిస్తున్నాడు కనుక సోమరితనంతో కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు, వ్యవసాయ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే రాహువు జన్మరాశిలో మీనరాశిలోను, ఆ తర్వాత వ్యయములో కుంభరాశిలోను సంచరిస్తూ విపరీతమైనటువంటి దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, దురాశ పనుల సవాసం వల్ల ఇబ్బందులు, విదేశీ వ్యవహారాల్లో ప్రతికూలత రావడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలోను వ్యయములోను సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని కానీ చాముండి అమ్మవారిని కానీ దర్శించి నమస్కరించుకోండి. దుర్గాష్టకం కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ చదువుకోండి. అలాగే జన్మ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించి బిల్వాష్టకం చదువుకోండి. ఇక తృతీయ చతుర్థ భావాల్లో గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శించి సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. గురువారం రోజు శనగలు దానం చేయండి. ఇక పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందులు దానం చేయండి. 2025 మే మాసానికి గాను ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2025 మే నెలలో 50 నుంచి 60% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి, ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, జన సహకారం, లాభసాటి ప్రయాణాలు, అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత పంచమ భావంలో మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపుని, ఆనందాన్ని పొందగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. 2025 మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు. అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు. కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు. గురువు విద్యారంగంలో అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని ఇస్తున్నాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, స్త్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు. ఈ రకంగా 50 నుంచి 60% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి. అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరి విషయంలో కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు కలిగిస్తాయి. రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది. వ్యాపారంలో కొన్ని కష్టాలు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శనిలో 2వ భాగంలో ఉన్నారు. ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, వ్యవసాయ రంగంలో నష్టాలు, కుటుంబంలో ఖర్చులు, పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక ద్వితీయములో అనగా మీనరాశిలోను, జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు. అలాగే అష్టమ భావంలో కన్యారాశిలోను, సప్తమ భావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు. ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది. మీరు ఆశించిన పనులు ఆటంకపడడం, నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి, అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అంత దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన, చాముండి ఆరాధన చేయండి. కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే రావణాష్టకం చదువుకోండి.
ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులు మనతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. 2025 మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.